నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన రాజకీయ వ్యూహకర్తగా అయితే ఢిల్లీ నుంచి వెళ్ళి ఒక అతన్ని తెచ్చుకున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తను లాబయిస్ట్గా బీజేపీ పెద్దలతోనే ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ ఎవరికి లాబయిస్ట్గా ఉన్నారు? కొంతమంది బీజేపీ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ వ్యూహకర్తగా ఢిల్లీ నుంచి వెళ్ళి ఒక పర్సన్ తెచ్చుకున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. తను కూడా ఏంటంటే ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ పెద్దలతో లాబిస్ట్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ ఆ బీజేపీ పెద్దలు ఎవరు, ఏంది, అసలు ఏంటి మరి కొత్తగా ఈ ఢిల్లీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక క్రిమినల్ సంబంధించినటువంటి ఆలోచన ఉంటుంది అనేది ఆ పార్టీలో వాళ్ళు, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఒక మాట. సరే, ఇప్పుడు అంతకుముందు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడేమో ఆళ్ళ మోహన్ సాయి దత్త ఆయన పేరు, అతన్ని రాజకీయ సలహాదారుగా రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు అనేది అఫీషియల్ న్యూస్. ఇంతకీ ఆళ్ళ మోహన్ సాయి దత్తని ఎందుకు పెట్టుకున్నారు, ఈయన ఎవరి ద్వారా వచ్చారు అనేటువంటి ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఈయన్ని రికమెండ్ చేశారు. అందుకే ఢిల్లీ బీజేపీ పెద్దల ద్వారా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు అనేటువంటిది ఒక ట్విస్టింగ్ పాయింట్. ఢిల్లీ బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంది అనుకోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బీజేపీ పెద్దలు అనుమతి లేకుండా ఒక అడుగు కూడా ముందుకేయడు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 2019లో వచ్చిన తొలి రోజుల్లోనే మేము ఢిల్లీ బీజేపీ పెద్దలకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోము అని చెప్పి సాయిరెడ్డి అనౌన్స్ చేశాడు. అప్పట్లో నెంబర్ 2గా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత అధికారం పోయిన తర్వాత ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, మేము బయట నుంచి బీజేపీకి మద్దతు ఇస్తాము, ఎన్డీఏకి మద్దతు ఇస్తాము అని చెప్పాడు. అంటే ఎన్డీఏతో ఉన్నట్టే కదా, లేదా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నట్టే కదా. అసలు ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే బీజేపీ పెద్దలతో లాబింగ్ నడిపేటువంటి ఈ ఆళ్ళ మోహన సాయి దత్తాను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడమే పెద్ద చర్చ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన తెలివి మీద, ఆయన వ్యూహాల మీద, ఆయన సామర్థ్యం మీద, ఆయన సమర్థత మీద అధికారంలోకి రాలేదు. 2014లో ఆయనకి రాజకీయ వ్యూహకర్తలు లేరు. దాంతో సీన్ కట్ చేస్తే ఆయనకి అధికారం రాలా. 2019కి వచ్చేటప్పటికి అక్కడ ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ని రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకొని బీహార్ రాజకీయాన్ని, బీహార్ తరహా వ్యూహాలను నడిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏం నడిపారు? కుల రాజకీయం, మత రాజకీయం, ప్రాంతాల రాజకీయం, ఇవే నడిపింది ఆయన. ఈ నడిపి 2019లో ఏం చేశారు? అధికారంలోకి వచ్చారు. 2019లో అధికారం రావడానికి కారణం ఏంటి? ఇవే విభజించు, పాలించు, కులాల మధ్య చిచ్చు పెట్టు, మతాల మధ్య చిచ్చు పెట్టు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టు, సింపతి గెయిన్ చేయి, భావోద్వేగాలను రెచ్చగొట్టు. అంతే, వెరీ సింపుల్. 5 పాయింట్లు. భావోద్వేగాలను రెచ్చగొట్టు, సింపతి గెయిన్ చేయి, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేసి, సింపుల్ లాజిక్. దీంతో 2019లో అధికారంలోకి రాగలిగారు అనేది రాజకీయ వ్యూహకర్తలు చాలామంది చెప్పేటువంటి మాట. ప్రశాంత్ కిషోర్ లాస్ట్కి ఇలాంటి వాడిని నేను గెలిపించానా, అనవసరంగా నేను ఆంధ్రప్రదేశ్కి నష్టం చేశానని చెప్పి లెంపలేసుకున్నాడు ఆయన ప్రశాంత్ కిషోర్. ఆ మధ్యకాలం 2024 ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ అదే చెప్పాడు కదా, లెంపలేసుకున్నాడు. తప్పు చేశాను, ఇతనేదో రాష్ట్రానికి మంచి చేస్తాడు అనుకున్నాను, ఇలా డిజాస్టర్లోకి తీసుకెళ్తాడు అనుకోలేదు, ఇలాంటి దాష్టీకాలు చేస్తాడు అనుకోలేదు అని చెప్పి ప్రశాంత్ కిషోరే చెప్పాడు కదా. అదే ప్రశాంత్ కిషోర్ని మళ్ళా రాజకీయ సలహాదారుగా పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన నో అన్నారని తెలిసింది. అందుకే ఇప్పుడు ఆళ్ళ మోహన్ సాయి దత్తాన్ని రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో ఎవరున్నారు అని అంటే అక్కడ రిషి సింగ్ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఎవరు రాబిన్ సింగ్ని పెట్టుకున్నట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు. సో కాబట్టి రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకోవడం, దాన్ని ఒక బిజినెస్ మోడల్లో రాజకీయాలు తీసుకెళ్ళటం అనేది జగన్మోహన్ రెడ్డి అలవాటు పడ్డాడు. సొంత మీడియా ఉంది, రాజకీయ వ్యూహకర్త ఉంటే కనుక మొత్తం క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సిద్ధం సభలు ఎలా పెట్టారు? అప్పుడు సిద్ధం సభలు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి, ఐపాక్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే ఇండస్ట్రియలిస్ట్గా, వాళ్ళే ఓటర్స్గా, వాళ్ళే అధికారులుగా, వాళ్ళే లబ్ధిదారులుగా అనేక రకాల పాత్రలు పోషించేలాగా చేసి ప్రచారం చేశారు కదా సోషల్ మీడియాలో.
కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి 2024లో దారుణంగా ఓడించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసినటువంటి ప్రయత్నాలు మామూలు ప్రయత్నాలు కాదు. ఆ ప్రయత్నాలు ఆ మాయలో కనుక పడినట్టయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవాల్సి వచ్చిండేది. ఆ విషయాన్ని ప్రజలు తీర్పు ద్వారా తెలియజేశారు. సో ఇప్పుడు ఆయనకి ఢిల్లీలోనేమో బీజేపీ వాళ్ళ దగ్గర క్లోజ్ అయిపోయినాయి డోర్స్. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, బీజేపీ పెద్దలు పలకరించేటువంటి పరిస్థితి లేదు ఆయన్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా సరే బీజేపీ పెద్దల దగ్గర లాబింగ్ నడిపేటువంటి ఒకరు కావాలి, రాజకీయ వ్యూహాలను నడపాలి. ఇలా ఒక దెబ్బకు రెండు పెట్టెల్లాగా ఇప్పుడు ఆళ్ళ మోహన్ సాయి దత్తాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎవరయ్యా అని అంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా తెలంగాణలో వ్యవహరించాడు ఆయన. ఓకే. సో అంటే బీజేపీకి లాబీయిస్ట్గా ఉన్నాడు, బీజేపీకి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఆయనే కావాలి అని చెప్పి అనుకున్నాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న బీజేపీ పెద్దల ద్వారాలు ఏమైనా తెలుస్తారేమో, తెరవగలరేమో ఇతను అనేటువంటి ఒక అభిప్రాయంతో. ఇంతకీ ఆయన్ని ఎవరు అటాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి కంటే 4-5 పేర్లు ఏర్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ లీడర్ల పేర్లు, జీవీఎల్ పేరు ఏర్పడుతుంది. జీవీఎల్ఏ ఈ సెటప్ అంతా చేశారని చెప్పి ఆయన మీద వినిపిస్తుంది. విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, సోము వీర్రాజు పేరు వినిపిస్తుంది, మిగతా ఇంకొక ఢిల్లీ సంబంధించిన ఒక పెద్ద పేరు వినపడుతుంది. సరే సోము వీర్రాజుది వినిపిస్తుంది కానీ బట్ ఆయనకి అంత ఆలోచన ఉండదు అనుకుంటున్నాను నేనైతే. బట్ ఇక్కడ వీళ్ళిద్దరు జీవీఎల్ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుందంటే దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పనిచేస్తున్నారు ఇండైరెక్ట్గా. వాళ్ళు కోవట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు అనేది ఓపెన్గా అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, బీజేపీ వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దాన్ని బలహీనపరచడానికి ఎలాంటి ఎత్తుగడలు వేయాలి అనే దాని మీద ఈ ఆళ్ల మోహన్ సాయి దత్తాని రాజకీయ వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి ఎత్తుగడ ఏంటంటే బీజేపీలోకి ఫస్ట్ జొరబట్టం. గతంలో ఏ విధంగా అయితే పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయో అదే సంబంధాలని కొనసాగించాలి అని అంటే ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి లాబింగ్ నడిపేటువంటి లాబీయిస్ట్ కావాలి. కాబట్టి ఆ లాబీయిస్ట్ ఇతను, అందుకే రాజకీయ వ్యూహకర్తగా ఇతన్ని పెట్టుకున్నారు అనేది ఒకటి. దీనంతటిని సెట్ చేసింది ఎవరంటే ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక లీడర్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యుడు సెట్ చేశాడు అనేది. ఎవరైతే అమిత్ షా దగ్గర మొట్టమొదట అపాయింట్మెంట్ ఇప్పించారో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అతనికి ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా. అతను సెట్ చేశాడు ఇదంతా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ కర్తతో పాటు అతను బీజేపీ లాబీయిస్ట్. కాబట్టి ఈ కూటమి విచ్ఛిన్నానికి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. కాబట్టి కూటమి పార్టీలు జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఒక టాక్ అయితే నడుస్తుంది ఈ రాజకీయ వ్యూహకర్తగా ఇతను నియమించుకున్న తర్వాత. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.